పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు, పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అని సముద్రఖని చెప్పిన మాటలు ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఎన్డీఏ కూటమికి సంబంధించి మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఘన విజయం సాధించినందుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం నెలకొంటుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు. అండ్ అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే విషయం కూడా చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే దాంట్లో ఇంకా 2 రోజులు మనం వెయిట్ చూస్తే ప్రమాణ స్వీకారం అయినప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే హోంశాఖ ఇస్తారని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా 2 రోజులు మనం ఏదో చూస్తే చాలు, ప్రమాణ స్వీకారం తర్వాత మనకు తెలిసిపోతుంది. సో ఈ విషయం మనం పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ మోదీ విషయానికి వస్తే నిన్న మోదీ ప్రమాణ స్వీకారానికి మన పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా వెళ్ళిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అక్కడ పవన్ కళ్యాణ్ చూపిస్తూ ఆయన పవన్ కళ్యాణ్ కాదు, ఆయన ఒక తుఫాన్ అన్నట్టుగా ప్రధాని మోదీ చెప్పాడు. సో ఆ ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు, పవన్ కళ్యాణ్ స్థాయి ఏ రేంజ్కి పెరిగిపోయిందో ప్రతి ఒక్కరం కూడా అనుకోవచ్చు. సో గతంలో సముద్రఖని ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు, పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అని ఏ గడియాన ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ ఇప్పుడు ఆ మాటలు మాత్రం అవే నిజమైపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ తారస్థాయిలో చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక సినీ రంగం నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఒక జాతీయ రాజకీయ నాయకునిగా ఎదిగిందంటే ఆయన చేసిన కృషి కావచ్చు, ఆయన పడ్డ కష్టం కావచ్చు, ఆయన చేసిన త్యాగం కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు ఫలితంగా ఆయనకు ఈ యొక్క గౌరవమైన స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలు గెలిచిండు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాలు కొట్టేసిండు. సో మనం ఇక్కడ ఈ రాజకీయ చరిత్రలో చూసుకుంటే 100% రిజల్ట్ సాధించిన ఏకైక ఒక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. సో ఎన్డీఏ కూటమి ఏదైతే ఫామ్ కావడానికి బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ, టీడీపీ 3 కూటమి పొత్తు కూడడానికి కూడా పవన్ కళ్యాణ్ కీలకమైన భూమిక పోషించాలని కూడా మన ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ గుర్తించాలి. సో ఆయన సినీ రంగం నుంచి వచ్చి ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆయనను హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అసెంబ్లీ గేట్ వరకైనా వెళ్తాడా, అసెంబ్లీ గేట్ను తాకే ఆయనకు స్థాయి అయినా ఉందా అని కూడా చాలామంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ గేటు కాదు, అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అని అనబోతున్నాడు. ఎప్పుడైతే అధ్యక్ష అంటాడో ఇలాంటి మాటలు ఎవరెవరైతే అన్నారో ప్రతి ఒక్కరి చెవులు కూడా ఆ అధ్యక్ష అనే పేరుతోటి మారుమోగిపోతాయి. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది పవన్ కళ్యాణ్ పవర్ ఏంటి అనేది కూడా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అధ్యక్ష అంటాడు అనే దానికోసం అయితే చాలా వరకు వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో గతంలో సముద్రఖని చెప్పిన జోస్యం మాత్రం ఇప్పుడు నిజమైంది అని కూడా నెటిజన్లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా 2 రోజులు వెయిట్ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం డే వచ్చేస్తుంది. సో అప్పుడు మనం తెలుసుకోవచ్చు. అప్పుడు వరకు చూడండి. పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.